We are going to present a drama which has been staged recently in the Subsidiary Employees Officers Meet. So our DRM sir was kind enough to repeat the same drama so that you can all watch today here. So we'll start the drama in a few seconds from now. Already we have waited a lot of time. So let us start the drama now. యమధర్మరాజా ఏమిటిది ఈ పాపులేషన్ రోజు రోజుకి పెరిగిపోతే हम कैसे लिखे ये भविष्यवाणी को ये भविष्यवाणी लिखते लिखते कितना बड़ा हो गया देखो इसको मैं उठा भी नहीं सकता हूँ मैं उल्टा भी बन गया एक असिस्टेंट जो बोले तो वो असिस्टेंट भी नहीं देगी आप और ऊपर से 2% कट बोल के नए से 2 असिस्टेंट को भी निकाल दिए मैं क्या करूँ क्या करे ऐसे काम करेंगे सरकार काम का जैसे रहेगा ये सेवा की भी नहीं है कोई भी टाइम पे नहीं आता है क्या सेवा की इतना देर से है तुम्हारा मरद भी नहीं है हाँ करोना आ गया हाँ ठीक है महाराज तो अभी तक नहीं आए क्यों नहीं आए हाँ क्या यमधर्मराज महाराज को करोना आ गया तब तो आज मैं हूँ यमधर्मराज पापियों का चिंता सुनूंगा और उनको शिक्षा दूंगा ये मुंडा గంగల్ సౌండ్ ఎందుకు వస్తుంది సేవకి అక్కడ ఏమైనా సౌండ్ వస్తుందా मैं यमधर्मराज बन गया बोल के कोई साउंड दे रहा है अली विनिपिస్తుంది కదా हाँ నాకు తెలుసు आज हमारा दरबार में महालक्ष्मी आने वाली है रावम्मा महालक्ष्मी रावम्मा महालक्ष्मी लक्ष्मी देविया చిత్రగుప్త నేను యమధర్మరాజు పత్నిని అవునమ్మా యమధర్మరాణి అర్థమైందమ్మా నేను యమధర్మరాజు అనగానే మీరు వచ్చారని నాకు అర్థమైందమ్మా అయినా సార్ రాలేదంటమ్మా ఈరోజు యమధర్మరాజు గారు యమధర్మరాజు గారికి ఆరోగ్యం బాలేదు ఆయనకి కరోనా వచ్చింది క్వారంటైన్ లో ఉన్నారు మరి ఈ పాపుల చిట్టా అంతా చూసి పాపులకు శిక్ష వేసేది ఏం చిత్రగుప్త మా వల్ల కాదా ఎందుకు కాదమ్మా ఈ పాపులను మేము పరీక్షించలేమా బాగా పరీక్షించండి చిట్టాలను చూడలేమా చూడండి మీరు చిట్టాలను చూసి పాపులను మేమే శిక్షిస్తాం అలాగేనమ్మా వాళ్ళ పాపం పండేది కాబట్టి ఆ సాయ చలో అమ్మా అమ్మా ఒక మాట మీరు ఇలా ఆర్డర్గా వచ్చి కూర్చోండి ఒక దర్భం ఒక డైలాగ్ ఒక డీజే పడతాను మళ్ళీ రండి डीजे చిత్రగుప్త పాపులను ప్రవేశపెట్టుము అలాగేనమ్మా మీరు ఆశీర్వాదం సేవకి అమ్మగారు ఎప్పుడు ఇటుపక్క ఉంటారు మీ ఆయనతో వెళ్ళిపోతే ఎలాగమ్మా నువ్వు అక్కడ సేవకి అక్కడ మహాపాపి ఆయన పేరేంటి మహాపాపి శ్యామ్ ఉంటాడు పడతారా మహాపాపి శ్యామ్
పోయినాక ముగ్గురిని రంగరించి ఒక బొమ్మను తయారు చేస్తే అట్లా ఉన్నది. అమ్మ నేను ఏడుకొచ్చిన, నన్ను యమలోకం తీసుకొస్తా అన్నారు, నేను ఏడుకొచ్చిన. మీరెవరు? చిత్రగుప్తున్నాయా? నమస్తే దొరా, మంచిగున్నావా? వస్తున్నా చెప్పు. ఏం చెప్పాలి? ఆ. అంత కత్తి లాంటి ఫిగర్ ని కూర్చోబెట్టావు. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది నేనే దెమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. ఏయ్, శ్యాము, అయ్యా. ఏమైనా సినిమాలు అనుకుంటున్నా? ఇది యమలోకం. సినిమా హాలేనయ్యా, యమలోకంలో ఇంత కత్తి లాంటి ఫిగర్ ఎందుకు ఉంటది? ఓయ్, ఎవరయ్యా నువ్వు? ఆకాశంలో ఒక తార నీకోసం వచ్చాను ఈమె. ఏయ్, హలో, హట్, బోర్డు. ఎవరయ్యా నువ్వు? యమలోకంలో మా యమధర్మరాజు దత్తానికి ముందు నువ్వు పాట పాడతావా? ఆవిడ కానీ మేకప్ నుంచి బయటకు వచ్చిందనుకో దవిడి దవిడే, అర్థమైందా? సరిగ్గా నిలబడు. యమధర్మరాణియా? ఆ, మరి ముందుగానే చెప్పాలి కదా నాయన, నిమ్మలంగా ఊకున్నావు. యమలోకంలో ఎవరు ఉంటారు? అయినా పులిగోర అది వేసావు, బాగా డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. ఏం కావాలి? ఏం అక్కర్లే, నీకు శిక్ష తగ్గి ఇచ్చాను. కిందికి వచ్చిన తర్వాత నన్ను చూసుకో, సరేనా? రైట్, రైట్. ఈవిడ మేకప్కే సరిపోద్ది, ఇంకే చిట్టాలు ఎప్పుడు చూసాను, ఎప్పుడు శిక్షలు వేసాను. అమ్మా మారాణి, చెప్పండి చిత్రగుప్త. పాపిని ప్రవేశపెట్టానమ్మా. ఇతని పేరు కోటేశ్వరరావు. పేరున్న కోటింది కానీ నిజంగా డబ్బులు లేవమ్మా. అయ్యా నా పేరు శ్యామ్ నాయన. సరే, శ్యాము కోటేశ్వరరావు అయ్యా, తాతగారి అలయన్స్. పేరు కోటేశ్వరరావు. అంతే. అయితే ఇతను శ్యాము కదా, ఇతని దగ్గర డబ్బులు ఏమి లేవమ్మా. బస్సులో వెళ్తే యాక్సిడెంట్ అవుతుందని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాడు. బస్సు వచ్చి గుద్దేసి మా నాడు పట్టుకొచ్చి నిన్ను వదిలేయనమ్మా, వదిలేయండి. చిత్రగుప్త, శిక్ష విధించేది మేమా నువ్వా? మీరేనా? నువ్వు మాకు చెప్తావా? చెప్పను. ఈ పాపి చేసిన పాపము అమ్మా నేను ఏ పాపం చేయలేదమ్మా, నన్ను వదిలేయండిరమ్మా. ఏం పాపం చేయలేదు? చేయలేదమ్మా. చేయలేదు. చేయలేదు. మగవాడిగా నువ్వు పుట్టడమే చేసిన మహాపాపం. అమ్మా అమ్మా బహుమతి తీసుకొని వదిలేయండిరమ్మా నన్ను. ఐఫోన్ 16 బాగా వస్తుంది ఫోటో. బాగా వస్తుంది, తీసుకోండి తీసుకోండి. ఏరా పాపి, నాకు లంచమిచ్చి మరో పాపం చేస్తావురా? ఏమన్నావురా నువ్వు? ఏమన్నావు? కత్తిలాగున్నానన్నావా? నిజమే కదమ్మా. నువ్వెవడివిరా నన్ను కత్తిలా అనడానికి? మనం పొగిడానమ్మా మిమ్మల్ని. పొగిడినా తప్పేనా? నువ్వెవడివిరా నన్ను పొగడడానికి? అమ్మా అమ్మా అమ్మా, శాంతమ్మా, శాంతి శాంతి. సేవకి, ఈ పాపిని కత్తితో ఖండగా నరికి కాకులకి గద్దలకి వేసాయి. పో. అమ్మా 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 నీ ఆలకించిన పలకవేమమ్మా. అమ్మా అమ్మా సేవకి, అమ్మా. ఏంటిరా? ఇందాక కత్తి సుత్తి అన్నావు, ఇప్పుడేమో అమ్మ దాకా వచ్చినావా? పద పద, నీకు శిక్షలు వేరే ఉన్నాయి. పద నాకు నువ్వైనా పర్వాలేదు నాడు. పద పద. దుర్మార్గుడు అసలు. సేవకి, ఆ కత్తిని చేతిలో పట్టుకొని ఇలాంటి వాళ్ళని వచ్చారు, అర్థమైందా? కత్తి ఇచ్చింది అందుకే నీకు కింద పెట్టడానికి కాదు. అమ్మా నెక్స్ట్ తదుపరి పాపని ప్రవేశపెట్టు. అలాగేనమ్మా. సేవకి, అక్కడ తెలంగాణ శకుంతల ఉంటది, ఆమె తోలుకొని రా. పాపి, తెలంగాణ శకుంతల, శకుంతల, శకుంతల. ఎందుకే పొరుతున్నావు? వస్తున్నాను కదా. ఓయ్, ఇది వస్తున్నా మా కదా. లోకం, మీ లోకం కాదు. జాగ్రత్త, నాట. మహారాణి, ఈ పాపి పేరు తెలంగాణ శకుంతల. ఈవిడ చేసేది పాల వ్యాపారం, అందులో మనీ లెండింగ్ ఒకటి. మగవాళ్ళని చితక బాధేస్తుంది. వేణుమాధవ్ని కూడా బాగా చితక బాధి మొన్నే మన దగ్గరికి వచ్చాడు. అక్కడెక్కడో దాక్కుని ఉన్నాడు. ఈవిడ వస్తుంది అనగా ఈవిడిని కఠినంగా శిక్షించాడు. పైగా
మగవాళ్ళని ఎలా కంట్రోల్ చేసి లాక్లో పెట్టాలో బాగా తెలుసు వీడికి. ఇవి వదలకండి అమ్మా, బాగా శిక్షించాడు. చిత్రగుప్త, అమ్మా ఆడవాళ్ళని శిక్షించమని నువ్వు నాకు చెప్తావా? అమ్మా కాళ్ళు చేతులు విరగదీస్తా. అమ్మా చిత్రగుప్త తెలిసిన మా ఇంట మహారాణి అక్క ఉంది. ఏమనుకున్నావు? ఆడవాళ్ళని వెంబడితే ఒక్కరు చూరి నొక్కలు చేసేస్తా, నాలుక తీసి కోసి పడేస్తా. ఏమనుకుంటున్నావు? నీ తల్లి రా సోదరి రా. అక్క ఈ మగవారిని బాగా అడ్డుకున్నావు, లేకపోతే రోజు రోజుకి వీళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇటు రా సోదరి. అయినా భర్తను ఎలా గుప్పిట్లో పెట్టుకోవాలన్న విషయం జర చెప్పరాదే. అక్క ఇంతమంది అవసరమా? ఇంకా తిరిగి చెప్తా అక్క నీకు. ఎందుకు? సేవకి చిత్తం మహారాణి. మా సోదరిని స్వర్గానికి ఆగు. భర్తని గుప్పిట్లో పెట్టుకున్న విషయము చెప్పే వరకు ఏమను నా దగ్గరే ఉంచుకుంటాను. ఓకే సేవకి, ఈ సోదరిని తీసుకెళ్ళి నా మందిరంలో అంతఃపురంలో విడుచుము. మా అక్క సంగతి కృష్ణ మా అక్క మేము చిత్రగుప్త, మరొక పాపని ప్రవేశపెట్టము. అలాగేనమ్మా. సేవకి అక్కడ పాపి చరణరాజు ఉంటాడు, వర్తంలో జర భద్రం. పాపి చరణ్ రాజ్, చరణ్ రాజ్, చరణ్ రాజ్. ఊపిరోది చిత్రగుప్తుల వారు ఆయన తెలీదా మీకు? లెస్స పలికింది బిడ్డ, లెస్స పలికింది. సరే కాకా, ఏం కాకా ఎక్కడ తీసుకొచ్చినావు నాన్న? ఏడకొచ్చినట్టు అనిపిస్తుంది బిడ్డ నీకు? ఇది ఏం లోకమన్నావు? ఆ, అరే బాబు క్యా ఐటమ్ ఏనా? ఆ. పబ్లో కూడా ఉండదు ఇట్లా. ఆ, ఏ, ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? చెప్పు. क्या खूब लगती हो, आहा। बड़ी सुंदर दिखती हो. अच्छा। वाह वाह సూపర్. ఆ యమధర్మరాజు ఎంత పుణ్యం చేసుకున్నాడు కదా ఉండు ఉండు, నీకు బాంబు పెడుతుంది కొంచెంసేపు అయితే లేస్తే. హలో కాకా, ఆ, ఇది ఏం లోకమని తీసుకొచ్చినావు? ఆ. ఇక్కడ అంతా రంభా ఊరేసి మేనకలం పెట్టినావు. ఆ, ఏం కాకా ఇది? ఆవిడ అప్సరసర బాబు. నీ ఎం ధర్మరాజు లేడా? మా ఎందరమరాజు కరోనా. కరోనా అయితే మనం వాపస్ పోయి ఐ సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ కలుస్తా. ఏంటి నువ్వు వెళ్ళేది? ఇక్కడ ఇక్కడ ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. అర్థమైందా? చెప్పు. అరే కాకా, ఆ, సెటిల్మెంట్ చరణ్ రాజ్ ఆ, ఒక్కసారి సెటిల్ చేసి అకౌంట్ క్లోజ్ చేస్తే నీ దగ్గర ఓపెన్ అయింది కాకా. అవునవును, నువ్వు సెటిల్ చేసి పంపిస్తాను మా దగ్గరకు వస్తారు. చూసావు కదా ఎంతమంది ఉన్నారు క్యూలో నీ వల్ల. అందుకని ముందు నిన్ను తీసుకురమ్మన్నా. చెప్పు. కాకా, ఆ, మీ ఎం ధర్మరాజు వస్తే ఆ, మనకు తీర్పు. ఆ, ఈ లేడీస్ మారాని యమరాని ఆ, అవన్నీ అనుకున్నారు భయ్. ఆ, మీ యమరానికి అంతఃపురంలో పోయి ఆ, మంచి చెలికత్తలతోని ఓ, ఆమె ఆ, అందంగా ఆ, ఎట్లా కావాలంటే అట్లా ఆ. దిద్దించుకొని యమరాజుకు సేవలు చేయమని. అంటే మేకప్ చేసుకొని మసాజ్ చేసుకోమంటావు ఆ అమ్మగారిని, అంతేనా? ఎస్ కాకా. అయితే ఓకే, ఇక నువ్వు ఆపు. ఆవిడ లేపి నీకు శిక్ష చేపిస్తావు. అమ్మా మారాణి, చిత్రగుప్త, పాపిని ప్రవేశపెట్టి అరగంట అయింది, మీరేమో మసాజ్లో ఉన్నారు. ఒకసారి పాపి కథ వినండి. ఈ పాపి చేసిన పాపమేమి? ఈ పాపి మహాపాపి, ఎంత క్రూరమైన క్రిమినల్. ఎంత మంది ఆడవాళ్ళని ఏడ్పించాడో, ఎంతమంది ఆడవాళ్ళ మొహాల్లో యాసిడ్ పోసాడు. అలాగే ఇలా కత్తి తీసుకొని చాలా సునాయాసంగా దోషించినట్టు పుట్టేస్తాడు, చంపేస్తాడు. వీడిని గట్టిగా శిక్షించాడు. ఏం పాపి?
చిత్రగుప్తుల వారు చెప్పేది నిజమేనా? కాక ఈ యమరాణి తీర్పు నాకు అవసరం లేదు. ఎంత వస్తే చెప్తా. ఏ స్త్రీలు పనికిరానా? ఏరా పాపి, ఆడవాళ్ళని గౌరవించడం తెలీదా నీకు? ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడతావా? చిత్రగుప్త, ఏంటి ఈ పాపి? మా స్త్రీలను అగౌరవంగా మాట్లాడుతాడమ్మా. తిట్టండమ్మా బాగా. ఈ పాపికి తల కిందులుగా వేలాడి తీసి కింద మంట పెట్టి అబ్బా సూపర్. ముక్కలు ముక్కలుగా చేసి ఆ, కాకులకి గద్దలకి వేసేయాలి. ఏమిరా, ఆడవాళ్ళు దేనిలో తక్కువ? అంతరిక్షంలో ఉండేది ఆడవాళ్ళు. ప్రభుత్వంలో 50% లేడీస్. దేశాన్ని ఏలింది భూలోకంలో ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, రుద్రమాదేవి, దేశము దుర్గా. ఇంతమంది ఆడవాళ్ళ శివుడు నీకు కనబడట్లేదా? అంతెందుకు, మన రచయి చంద్రాయన్ ఫ్యామిలీ వదిలేసేసి ఈ దేశ రక్షణ కోసం ఎక్కడెక్కడో వెళ్తున్నారు. నిన్ను కన్నింది కూడా ఒక ఆడదే కదరా. అవును. అలాంటి ఆడవాళ్ళని కించపరుస్తావా? అవును. సేవకి ఈ పాపిని తీసుకెళ్ళి శిక్షను అమలుపరచము. ఏ ఆడవాళ్ళని కించపరిచి యాచన పోసాడో అదే ఆడవాళ్ళ చేత శిక్షను అమలుపరచము. తీసుకుపో. అరే కాక ఆ, మళ్ళా నిన్ను కూడా సెటిల్ ఇంకా చేసి వచ్చి ఉండదు. ఓడే ఓ, ఓ, ఓ. నిన్ను కూడా సెటిల్ చేసి వచ్చేయ్. మా తదుపరి పాపిని ప్రవేశపెట్టిన ఉమ్. లోకో పైలట్ జగన్ ఉంటాడమ్మా అక్కడ. పిలువు సేవకి. లోకో పైలట్ జగన్, జగన్, జగన్. మహారాణి, ఈ పాపి ఒక లోకో పైలట్. లోకో పైలట్ అనగా మనం ఇక్కడ పుష్పక విమానంలో వెళ్తాం కదా, అలా భూలోకంలో ట్రైన్స్ నడుపుతారు. ఆ ట్రైన్లు నడిపేవాడే లోకో పైలట్. ఇతను ఏ రోజు డ్యూటీకి టైంలో రాడు. చూడండి, ఇప్పుడు కూడా యూనిఫామ్ లేకుండా వచ్చాడు. అతను బ్లూ కలర్ షర్ట్, మంచి అందమైన షర్ట్ ఇస్తే యూనిఫామ్ లేకుండా వచ్చాడు. సెల్ ఫోన్ పెట్టుకోడు. ఎప్పుడు టైం వెతికినా దొరకడు. ట్రైన్స్ అన్ని లేటు. మొన్న అయితే చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 గంటలు లేట్ వచ్చిందమ్మా. ఇతని కఠినంగా శిక్షించండి అమ్మా. आप बोलिए जी जगन जी। महारानी, चित्रगुप्त जो भी बोल रहा है वो गलत बोल रहा है। हाँ? जानता ही क्या है लोग? इस देश के यात्रियों को उनकी मंजिल तक पहुंचाता है लोको पायलट। देश के सैनिकों को जंग के मैदान तक लेके जाता है लोको पायलट। रोजमर्रा की जिंदगी में इस्तेमाल होने वाली चीजों को घर पहुंचाता है लोको पायलट। जब कोरोना काल में सब घर पे डर कर बैठ गए थे, तब लोको पायलट ही था जिसने ऑक्सीजन एक्सप्रेस चलाया, जिसने श्रमिक स्पेशल चलाया, जिसने दवाइयों को घर घर पहुंचाया। अगर अभी भी लगता है आपको कि हमने कुछ गलत काम किया है तो दंड दीजिए महारानी, दंड दीजिए। అరే ఇక్కడ లోకో పైలట్ జగన్, జగన్ ఏమైంది నీకు? చిత్రగుప్త, ఎవరు ఈ పాపి? మహారాణి, ఇతను ఒక డాక్టర్ పాపి. ఇతను కూడా చాలా పాపాలు చేశాడమ్మా. ఇతను కూడా కరోనా టైంలో అసలు కేర్ చేయకుండా సినిమాలకని షికార్లకని తిరుగుతూ చాలా మందిని చంపేశాడమ్మా. ఇక్కడ పెద్ద క్యూ వచ్చింది కరోనా టైంలో ఈయన వల్లే. ఈయన ఒక రైల్వే డాక్టరు. టైంకి డ్యూటీకి రాడు, టైంకి ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో వాళ్ళని చూసుకోడు, ఎక్కడెక్కడో తిరుగుతాడమ్మా. ఇతను బాగా శిక్షించాడమ్మా. ఆపు చిత్రగుప్త, వీరి సేవలను చూస్తుంటే అతను అడుగు. అమ్మా, నేను ఒక రైల్వే డాక్టర్ని. ఏ విధంగా అయితే ఈ లోకో పైలట్లు కరోనా టైంలో సరుకు రవాణా చేసి దేశ సేవ చేశారో, అదేవిధంగా మా డాక్టర్లమైన మేము రాత్రి పగలు ఎగరకుండా, ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్లో ఉండి ఎంతో మంది కరోనా రేగులు సేవ చేశామమ్మా. అదేవిధంగా డాక్టర్గా ఏనాటి నుంచి ప్రమాణం చేశానో ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశ సేవ చేస్తున్నానమ్మా. మా డాక్టర్ ఉన్నంత వరకు ఈ కరోనాయే కాదు, ఎటువంటి మహమ్మారి వచ్చినా ఎదుర్కొంటాం తల్లి.
వైద్యో నారాయణ హరి అన్న సూక్తిని నిజం చేస్తామమ్మా. చూసావా చిత్రగుప్త, ఏమంటావు వీళ్ళ సేవల గురించి? అవునమ్మా, వాళ్ళ సేవలు నాకు ముందే తెలుసమ్మా. కాకపోతే వాళ్ళ నోటితో చెప్పించాలని నేను ఇలా అబద్ధాలు ఆడానమ్మా. వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. వీళ్ళ సేవలు నిజంగా అర్చనీయం. వీళ్ళు నిజంగా మన ఇండియన్ రైల్వేస్కి చాలా మంచి సేవలు చేస్తున్నారు. అసలు వీళ్ళు ఇక్కడ రావాల్సిన వాళ్ళు కాదమ్మా, డైరెక్ట్గా మన స్వర్గానికి పంపించారు. ఇది మీరు నిజము చిత్రగుప్త. వీరు నరకలోకానికి వచ్చేవాళ్ళు కాదు, డైరెక్ట్ గా స్వర్గలోకానికి పంపించు. మీరు అనుమతిస్తే నేను స్వర్గానికి పంపిస్తానమ్మా. అమ్మా, ఒక్క మాట చెప్పనా? ఈ కరుడు కట్టే యమలోకంలో ప్రతిరోజు నరుకుడు కరుకుడు బురుగుడు అని అందరిని చంపడం తప్ప మొదటిసారి ఒక అమ్మని చూశాను. మీరే రోజు రావాలమ్మా, యమలోకానికి మీరే రోజు రావాలమ్మా. హే బ్రహ్మ, యమధర్మరాజుకి అలాగే ఉండేది. మేడం గారు రోజు రావాలా? అలాగేనమ్మా, మనం ఒకసారి వాళ్ళు కొడతామమ్మా. చిత్రగుప్త, పొగడవలసింది నన్ను కాదు, అవునా? ఈ రైల్వే కార్మికులను, వీరి సేవలను గుర్తించాలి. వీళ్ళని డైరెక్ట్ గా స్వర్గానికి పంపించాలి. అవునమ్మా, వాళ్ళ స్వర్గానికి పంపిస్తామమ్మా. ఒక్కసారి ఇండియన్ రైల్వేస్ జిందాబాద్ చెప్తామా? ఇండియన్ రైల్వేస్ జిందాబాద్. జిందాబాద్. టీమ్